కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949.
ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరగో మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరగో మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలో దేవాదాయ భూముల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో భూ పరిరక్షణ కమిటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకోవడం, ఉన్న భూముల పరిరక్షణ, లీజుదారుల నుండి లీజు మొత్తాలను వసూలు చేయడం తదితర అంశాలపై దృష్టి సారించాలని నిర్ణయించారు. జిల్లాలో 25 మండలాల్లో దేవాదాయ శాఖకు సంబంధించిన భూములను మండలాల వారీగా సమగ్ర నివేదికను తయారు చేసి శుక్రవారం నాటికల్లా వివరాలు సమర్పించాలని కలెక్టర్ దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నివేదికలో మండలాల్లో ఉన్న దేవాదాయ శాఖ మొత్తం భూమి, అన్యాక్రాంతమైన భూమి, లీజుకిచ్చిన భూమి, ఖాళీగా ఉన్న భూమి సమాచారాన్ని పొందుపరచాలని ఆదేశించారు. దీని ఆధారంగా రెవెన్యూ పరంగా చేయవలసిన ప్రక్రియను సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి, మండల తహసీల్దార్లకు తెలియపరచాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ భూముల పరిరక్షణకు సూచించిన మార్గదర్శకాలను సంబంధిత శాఖ అధికారులు అధ్యయనం చేసి దేవాదాయ భూముల పరిరక్షణకు సమిష్టిగా కృషి చేయాలని చెప్పారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, నూజివీడి సబ్ కలెక్టర్ బి స్మరణ్ రాజ్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి హరిసూర్య ప్రకాష్, ఆర్డీఓలు అచ్యుత అంబరీష్, ఎంవి రమణ, నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్, డిపిఓ కె అనురాధ, ల్యాండ్ సర్వే ఎస్హెచ్ఎండి అన్సారీ, జిల్లా రిజిస్ట్రార్ కె శ్రీనివాసరావు, వివిధ దేవాలయాల ఈఓలు, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో సిబ్బంది బాధ్యతతో పాటు ఆరోగ్యానికి కూడా అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ప్రొఫెషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీలత పేర్కొన్నారు. ఇటీవల ఆ శాఖ కానిస్టేబుల్ కొడమంచిలి వీర వెంకట డేవిడ్ రాజు గుండెపోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రొఫెషన్ ఎక్సైజ్ అధికారులు, హెడ్ కానిస్టేబుళ్లు కలిసి కొంత నగదును సేకరించారు. 1,37,000 బాధిత కుటుంబానికి గురువారం ఆ శాఖ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ శ్రీలత చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధి నిర్వహణలో డేవిడ్ రాజు మృతి చెందడం బాధాకరమని అన్నారు. సిబ్బంది విధులు నిర్వర్తించేటప్పుడు వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు. అలాగే సంస్థ ఉద్యోగి ఆకస్మిక మృతికి చింతిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ అవులయ్య,
ఏఎస్సీ అజయ్ కుమార్ సింగ్, పాండురంగారావులతో పాటు స్టాఫ్ ఆనంద్, నతానియేల్, శ్రీనివాస్, లోకేష్, ఎన్వి ప్రసాద్, కానిస్టేబుల్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీ మదర్ని కూడా బాగా చూసుకోవాలి, ఊరికే జాబ్ తీసుకున్నట్టు కాదు. బాబు మీరు అప్లికేషన్ ఇవ్వడం నమ్మలేదు. అమ్మాయిల కన్నా కొంచెం కన్సర్న్ ఉంటుంది, కొంచెం ఏదో మా అమ్మ అట్లా అని. సో థ్యాంక్ఫుల్ టు యూ. మన వెస్ట్ గోదావరిలో ముందు నుంచి ఒక ఏమంటారు దాన్ని, ఒక సాంప్రదాయం ఉంది. అంటే వెల్ఫేర్ ఆఫ్ ద లోయర్ స్టాఫ్, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎవరికి ఏం కష్టం వచ్చినా అందరూ ఇన్వాల్వ్ అయ్యి వాటిని వాళ్ళకి తోచినంత సాయం చేయడం, వాళ్ళకి మానసికంగా ఇంకా నెక్స్ట్ ఏమైనా అవసరాలు, వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా ఉన్న వాళ్ళకి సహాయ సహకారాలు అందజేసే ఆచారం మన వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంది. మన ముందు ఆఫీసర్స్ కూడా అలానే చేసేవాళ్ళు, మనం కూడా అదే కంటిన్యూ చేస్తాము. సో ఎవరికేమి ప్రాబ్లమ్స్ వచ్చినా హైయర్ ఆఫీసర్స్ ఎప్పుడు ముందుండి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము. మన ఇతానియల్ చెప్పినట్టు వాళ్ళ చిన్న బాబుకి ఈఎస్ గారిని చూసి ఆ జాబ్ వచ్చేటట్టు చూస్తారు. నెక్స్ట్ ఇంకా ఎప్పుడైనా మా అందరూ విధి నిర్వహణలో ఈ రూట్ వాచ్లో ఏం చేసినా అందరూ వ్యక్తిగత భద్రత పాటించాలి. వ్యక్తిగత ఫస్ట్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే మనం సగం ప్రమాదాల నుంచి రక్షించుకోగలుగుతాం. తర్వాత ఇంకా మనకు రాసి పెట్టడం అవన్నీ దేవుడి దయ. సో అందరు ప్రతి ఒక్కరు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు వ్యక్తిగతంగా మంచి అలవాట్లతో ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటూ సక్సెస్ఫుల్గా రిటైర్ కావాలని వీఆర్ గివింగ్ వన్ మెసేజ్ టు ఆల్ ది లోయర్ స్టాఫ్. మా ఏఎస్ గారు అలాగే ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్ గారు బట్టి కొంచెం వందనాలు చెల్లిస్తున్నాను. యాక్చువల్గా ఈ యొక్క కార్యక్రమం ఇంత విజయవంతంగా జరిగిందంటే మరి మా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్ అలాగే అధికారులు, మన యొక్క ఎస్ఎస్ఓస్ ఆఫీసర్స్ కూడా ఎంతగానో సపోర్ట్ చేస్తారు ఫైనాన్షియల్గా. మరి డేవిడ్ రాజ్ విషయంలో చెప్పాలంటే మేము యాక్చువల్గా 95 బ్యాచ్ అండి హైదరాబాద్లో. మరి మేము 6 టైంలో మరి అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మేము 6 టైంలో ఇక్కడ రావడం జరిగింది. మరి వచ్చిన తర్వాత డేవిడ్ రాజు చంద్రపూర్ స్టేషన్లో అలాగే కోవూరు స్టేషన్లో రెండు తరం చేశారు. అలాగే జంగారెడ్డిగూడెం చేశారని, తర్వాత కొవ్వూరులో చేశారు, తర్వాత భీమవరంలో చేసి 4వ పోస్ట్గా మరి కొవ్వూరు రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి తను మరి అందరూ తెలిసిన విధంగా మరి నవంబర్ మాసంలో తను మరణించడం జరిగింది. ఆ చివరి మరణం వరకు కూడా మరి తను ఏ రోజు చనిపోయారు ఆ రోజు 9:30-10 గంటల వరకు కూడా తన డ్యూటీలో ఉండడం జరిగిందండి. డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత మరి అనుకోని రీతిలో తను మరణించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి ఈ యొక్క కార్యక్రమం జరిగించాలని ఎంతగానో ప్రయాసపడ్డాం. అధికారులు కూడా ఎంతగానో సపోర్ట్ చేశారు. మరి ఫైనాన్షియల్ విషయంలో మరి ఏదో రకంగా ఫైనాన్షియల్గా చేయాలన్నప్పుడు మరి మేము కొంతమంది అధికారులతో సంప్రదించినప్పుడు ముఖ్యంగా మా పాండ్రాజు గారు ఫస్ట్ సార్ చెప్పాను, సార్ ఫస్ట్ డొనేట్ చేయడం జరిగింది. తర్వాత మా ఈఎస్ గారు, అలాగే తర్వాత మా యొక్క ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్స్ అలాగే మా యొక్క మరి సిఏలు, ఎస్ఎస్ఓ నుంచి మరి సిఏలు, ఎస్ఐలు కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారండి. ప్రత్యేకంగా మా యొక్క హెడ్ కానిస్టేబుల్ తరఫున వారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల సమావేశ మందిరంలో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పోలీస్ వెల్ఫేర్ వారి ఆధ్వర్యంలో రూపొందించిన పోలీస్ డైరీని ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎంతో కష్టపడి సిబ్బందికి నిత్యం ఉపయోగపడే విధంగా అన్ని అంశాల్లో క్రోడీకరించి సిబ్బందికి డైరీని రూపొందించిన ఏలూరు జిల్లా పోలీస్ అధికారుల సంఘం మరియు ఆర్ఐ పవన్ కుమార్ ఎంతో కష్టపడి డైరీని రూపొందించారని అభినందించారు. ఈ డైరీ ప్రతి ఒక్క సిబ్బంది ప్రతిరోజు నిర్వర్తించే ఉద్యోగ నిర్వహణ కార్యక్రమాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుందని, సిబ్బందికి కావాల్సిన అన్ని అంశాల్లో సహాయపడుతుందని దీన్ని రూపొందించినటువంటి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ శేఖర్, ఏలూరు డిఎస్పీ డిటిసిబి ఎస్పీ ప్రసాదరావు, ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్, పోలీస్ ప్రధాన కార్యాలయం ఏఓ బీవీఎస్ ఆర్కే నాయక్, పోలీస్ కార్యాలయం శివర్చల, ఆర్ఐ పవన్ కుమార్, పోలీస్ అధికారుల సంఘ అధ్యక్షులు ఆర్ నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ శానం రమేష్ బాబు, పోలీస్ సిబ్బంది మరియు ప్రధాన కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మీటింగ్ కి కారణమైన పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి అందరు సభ్యులు అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పీ గారు ఎస్ఎస్పీ గారు ఏఓ గారు అందరూ డిఫో స్టాఫ్ అందరికీ అది ఉందా లేదా చెక్ చేసుకోవాలా డిడక్ట్ అవుతుంది లేదా ట్యాక్స్ ఇంకా ఏదైనా ఇల్లు కట్టుకున్నాను 2 lakhs ట్యాక్స్ సేవ్ చేసుకుంటున్నాను అది తెలుసా తెలియదా ఇన్కమ్ ట్యాక్స్ కూడా పెట్టాలా ఎక్సలెంట్ అట్లా చాలా శ్రమలు కోర్చి వాళ్ళందరూ తయారు చేశారు కష్టపడి ఎత్తుకొని ఎక్కడెక్కడ ఆలయ గారు అందరూ ప్రతి బాగా చేశారు దీని ఉన్న కంటెంట్ మళ్ళీ తీసుకుని ఒక ఇంట్లో అందులో పెట్టేయకుండా దాన్ని ఏమన్నా మన బుర్రలోకి మళ్ళీ లెఫ్ట్ రైట్ ఉన్న కంపాషనేట్ అపాయింట్మెంట్స్ నుంచి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చి ఇక్కడే కాకుండా పైన కూడా సీఎం గారిని కలిసినప్పుడు కానీ డీజీ గారిని కలిసినప్పుడు వాళ్ళు చాలా ఎఫర్ట్స్ చేస్తున్నారు. ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. మనం ఏమేమి చేయగలుగుతామో ఓన్లీ వెంట దగ్గర నుంచి కూడా ఐడియాస్ తీసుకుంటుంది. బేసిక్గా మనం పని బాగా చేస్తే ఆటోమేటిక్గా మనం వెల్ఫేర్ వస్తుంది. మనం ప్రతిసారి కంప్లైంట్ చేస్తాం ఏంటి, మనకి డ్యూటీ ఎక్కువ అవుతుంది. కానీ మనము చేసే 1 గంట గట్టిగా పని చేస్తే ఆంధ్రప్రదేశ్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అపుస్మా ఏలూరు జోన్ ఆధ్వర్యంలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ఏలూరు అల్లూరు సీతారామరాజు స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ గేమ్స్ను శ్రీశ్రీ సంస్థల అధినేత ఎంబీఎస్ శర్మ మరియు అపుస్మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎంబీఎస్ శర్మ, జోనల్ 2 ప్రెసిడెంట్ గుర్రం బుల్లబ్బాయ్, ప్రభుత్వ వ్యాయామ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నతానియల్ ప్రారంభించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జోన్ పరిధిలోని 30 ప్రైవేట్ పాఠశాలల నుంచి సుమారు 2000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2 రోజుల పాటు జరగనుందని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా ఏలూరు అపుస్మా ఏలూరు జోన్ ఆధ్వర్యంలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుందని, ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులు చదువుతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవాలని దానికి ఇందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అపుస్మా ఏలూరు జిల్లా సెక్రటరీ ఎన్ఆర్కే ప్రసాద్, పిఎస్టీలు కేవీఆర్ జె సతీష్, కె చంద్రశేఖర్, కడియాల విజయలక్ష్మి, కె వినోద్, జి రవిశంకర్, వై రాణా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. నాయకత్వంలో రాష్ట్ర శాఖ కోఆపరేషన్ సహకారానికి ప్రత్యేక ఆహ్వానితులుగా అతిథిగా అందరికీ అక్కడి నుంచి ఒకరిని బ్యానర్ మాకు కనిపించాలి. వెళ్ళిన తర్వాత రావాలి. జ్ఞానజ్యోతి స్కూల్ నాయకులందరూ కూడా ఏలూరు టీచర్స్ కూడా వస్తే ఇస్తామని చెప్పి విద్యార్థులు కనిపించే అలలు పైకెత్తులు విద్యార్థులు స్ఫూర్తి తెలియజేస్తారు. అందులో భాగంగానే ఈరోజు మరి నా హోమ్ స్టేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఏలూరులో మరి ఏలూరు కార్యవర్గం ఆధ్వర్యంలో కె వెంకటేశ్వరరావు గారు, కేవీఆర్ గారు, అలాగే సతీష్ గారు, అలాగే చంద్రశేఖర్ గారు, వీళ్ళ త్రయం ఇప్పుడు కార్యవర్గం పిఎస్టీలుగా ఉండి చక్కగా ఇవాళ దాదాపుగా ఏలూరు నుంచి 30 స్కూల్స్ పైగా పార్టిసిపేట్ చేసి దాదాపుగా ఇవాళ రేపు ఎల్లుండి 2000 మంది విద్యార్థులు ఏలూరులో ప్రైవేట్ స్కూల్స్ లో చదివే 2000 మంది విద్యార్థులతో వివిధ క్రీడాంశాలు, ఆటలు, గేమ్స్ నిర్వహించి వీటి ద్వారా బహుమతులకి పంచి
పిల్లలందరూ కూడా అన్ని స్కూల్స్ కూడా క్రీడల్లో మానసిక వికాసానికి దోహదపడుతున్నాయని చెప్పి అపస్మ బ్రాండ్ ఇవాళ, అలాగే ఇక్కడ ఏలూరు జోన్ తర్వాత ఏలూరు జిల్లాలో వివిధ జోన్స్ పోలవరము, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, పక్కన ఉంగుటూరు, దెందులూరు, ఈ నియోజకవర్గాల్లో కూడా జోనల్ మీట్స్ జరుగుతున్నాయి. అన్నింటిలో కూడా జోనల్ మీట్స్ అయిపోయిన తర్వాత సెంట్రల్ జోన్ అని చెప్పి జిల్లా పోటీలు కూడా నిర్వహించడానికి అపస్మ రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ తోడ్పాటుతో కార్యక్రమాలు నిర్దేశించుకోవడం జరిగింది. అభివృద్ధి చెందాలంటే వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా వాళ్ళు అభివృద్ధి చెందాలి. అప్పుడే వారి తెలివితేటలని వారికి కానీ సొసైటీకి కానీ ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. వారు ఎంత తెలివితేటలు ఉన్నప్పుడు కూడా ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, సోషల్గా వారు ఫిట్గా లేనప్పుడు వారి తెలివితేటలు వారు ఎవరికి ఉపయోగపడవు. తర్వాత ఆరోగ్యం లేనప్పుడు వారు ఎంత తెలివితేటలు ఉన్నప్పుడు కూడా వారి ఉపయోగపడవు ఎవరికి కూడా. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ఆరోగ్యం కావాలంటే ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. మరి నేను అనుకోవటం ఏంటంటే ఇది ప్రతిరోజు మీరు కొంత సమయం కేటాయిస్తున్నారని అనుకుంటున్నాను. కేటాయిస్తే విద్యార్థుల్లో కూడా సైంటిఫిక్గా రిజల్ట్స్ ఏంటంటే విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన వెలువడిన వెంటనే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలెదుట పరిశ్రమ పరిరక్షణకు బలంగా వాదన వినిపించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని తెలిపారు. విశాఖ ఉక్కుపై ఎప్పటికప్పుడు కేంద్ర పెద్దలను కలుస్తూ చిత్తశుద్ధితో పోరాడిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని గుర్తు చేశారు. ఆయన కృషి ఫలించి కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిందని చెప్పారు. కేంద్రం ప్రకటించిన ఈ ప్యాకేజీ ఉక్కు పరిశ్రమకు వరం లాంటిదని అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన శ్రేణులతో కలిసి నగర కమిటీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో నగిరెడ్డి కాశీనరేష్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో కీలక పాత్ర పోషించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి స్టీల్ ప్లాంట్ కార్మికుల తరపున ఏలూరు నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పిస్తామని, ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని ప్రతిసారి చెబుతూ వచ్చారని తెలిపారు. జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, సీనియర్ నాయకురాలు హిమబిందు మాట్లాడుతూ కార్మిక సంఘాల నాయకులతోనూ పలు దఫాలుగా పవన్ కళ్యాణ్ సమావేశమై వారి ఆవేదనను కేంద్రానికి తెలపడంలో కీలక భూమిక పోషించారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి భారీ ఆర్థిక ప్యాకేజీ ఇప్పించారని అన్నారు. కేంద్ర నిర్ణయం పట్ల కార్మికులతో పాటు విశాఖ జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, కార్యదర్శి లెట్రించి ధర్మేంద్ర, కందుకూరి ఈశ్వరరావు, మీడియా ఇన్ఛార్జి జనసేన రవి, నాయకులు బోండా రామునాయుడు, రెడ్డి గౌరీశంకర్, వేముల బాలు, జనపరెడ్డి తేజ ప్రవీణ్, గొడవత్తి నవీన్, కరటవి రాజు, యుద్ధం చిరంజీవి, పెరుమాళ్ల జనార్దన్ రావు, ఫరీద్ కాసిం, శంకర్, వీరబాబు, వీర మహిళ, వన్ టౌన్ ప్రధాన కార్యదర్శి వెలగ గాయత్రి, టూ టౌన్ మహిళా ప్రధాన కార్యదర్శి తుమ్మపాల ఉమాదుర్గ, కార్యదర్శి కొసనం ప్రమీల తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన. అలాగే గత ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గతసారి ఏదైతే ప్రకటన చేసిందో ఆ ప్రకటనకి పవన్ కళ్యాణ్ గారు వచ్చి సమాధానం చెప్పాలని చెప్పేసి అప్పుడు చాలామంది వైసీపీ పేటీఎం డాగ్స్ కొన్ని కుక్కలు ఉన్నాయి, ఆ కుక్కలన్నీ మురిగినాయి. ఆ రోజు అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి సమాధానం చెప్పడం ఏంట్రా అని చెప్పేసి మేము కూడా అడిగాం. కానీ వాళ్ళు ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడరంట. అధికారం ఏమి లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్పందించాలన్నారు. నిజమే, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూడా చెప్పారు, నాకు ఒక ఎంపీని ఇచ్చి ఉంటే నేను దాన్ని ఆపేవాడిని అని చెప్పేసి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిజంగా 2 ఎంపీలతో పెట్టుకుని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఏదైతే పేటీఎం డాగ్స్ వాగినాయి ఆ రోజు, ఈ రోజు వాళ్ళందరికీ కూడా చెప్పుతో తీసుకొట్టినట్లుగా సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. 11,440 కోట్ల రూపాయల నిధుల్ని స్టీల్ ప్లాంట్కి కేటాయించడం అనేది కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విశాఖ ఉక్కుని పోరాటం చేసినందుకు సాధించారు, చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషానికి మేము ఈరోజు
ఒక ఫెస్టివల్ లాగా గ్రాండ్ గా పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది మా మహిళలందరూ కూడా. రానున్న రోజుల్లో కూడా ప్రజలందరికీ కూడా ఇలాగే ఏదైతే ప్రతిపక్ష పార్టీలో ప్రజలందరూ ఎంత ఇబ్బందులు పడ్డారో అవన్నీ చూశారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు ముగ్గురు కూటమిలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ప్రజలకి ఏ లోటు లేకుండా ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ప్రతిదీ కూడా నెరవేర్చి తీరుతామని హామీ ఇచ్చారు. అలాగే ముందుకు తీసుకెళ్తున్నారు. జై జనసేన, జై హింద్. ఒక పార్టీ పరంగా కాకుండా ప్రజల పక్షాన నిలబడి కార్మిక సంఘాల దృష్ట్యా వారిని ఇబ్బందులు పాలు చేయకూడదని చెప్పేసి ప్రైవేటీకరణను ఆప్ చేయడం కోసం పెద్ద ఎత్తున భారీ ధర్నాలు చేయడం జరిగింది. తర్వాత నేను పదవి స్వీకారం చేసిన తర్వాత నేను ఏదైతే హామీ ఇచ్చానో అది నెరవేరుస్తానని చెప్పిన విధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి వారందరికీ ఈ రోజున అందించారు. ఈ సందర్భాన్ని అందరూ కూడా అంటే ఒక రాజకీయ పార్టీ కాకుండా ప్రజలకు సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం చేశారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఏదైతే చేశారో దానికి ఉత్సాహంగా అందరూ కూడా సంతోషంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH
5 మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరుగు మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, యోగా, ఆరోగ్య ముద్రలు, హీలింగ్, వివాహం, ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి, భూ సమస్యలు, ఆధ్యాత్మిక ప్రయాణాలలో సరైన మార్గదర్శనం కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 8019043336. అపాయింట్మెంట్ ₹199 మాత్రమే. ఓమౌ జయః. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. జనవరి 22వ తేదీన ప్రోస్టోడాంటిస్ట్ దినోత్సవం సందర్భంగా సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల ప్రోస్టోడాంటిక్స్ మరియు క్రౌన్ అండ్ బ్రిడ్జ్ విభాగం ప్రోస్థెటిక్ పర్ఫెక్షన్ అనే థీమ్తో CD పెయింటింగ్, డూడల్ ఆర్ట్, ఆర్ట్ అవుట్ ఆఫ్ ది వేస్ట్, క్విల్ ఆర్ట్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రంగోలీ వంటి వివిధ పోటీలను నిర్వహించారు. దీనికోసం సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్పాండెంట్ మరియు సెక్రటరీ రెవరెండ్ ఫాదర్ G. మోజెస్, అడ్మినిస్ట్రేటర్ రెవరెండ్ ఫాదర్ ఫిలిక్స్, ప్రిన్సిపల్ డాక్టర్ N. స్లీవరాజు,
వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆరోన్ విద్యార్థులను వివిధ కార్యక్రమాల్లో పాల్గొనమని ప్రోత్సహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల ప్రోస్టడాంటిక్స్ మరియు క్రౌన్ అండ్ బ్రిడ్జ్ విభాగం డాక్టర్ కె సీతారాం ప్రసాద్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రోస్టడాంటిక్స్ విభాగం మాజీ అధిపతి డాక్టర్ వెంకటరెడ్డిని మరియు ఇటీవల పాస్ అయిన పోస్ట్ గ్రాడ్యుయేట్స్ను సత్కరించారు. హెడ్స్ ఇతర విభాగాల సిబ్బంది మరియు పీజీలతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తాము ఉచితంగా దంతాల పరీక్ష శిబిరాలను కూడా నిర్వహించామని మరియు రోగులకు చికిత్స చేశామని మరియు రోగులకు ఉచిత దంతాల పెట్టెలను పంపిణీ చేశామని వారు తెలిపారు. కాన్సెప్ట్ ఏంటంటే చిన్న చిన్న బొమ్మలతోటి ఒక పెద్ద కాన్సెప్ట్ని క్రియేట్ చేయడం. టోటల్గా చిన్న బొమ్మలన్నీ కలిపి ఒక పెద్ద బొమ్మలు అవ్వడం. మనం ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ప్రాస్తో ట్రీట్మెంట్స్లో మనం ఏమేం చేస్తామో ఇదే బాగుంది, అన్నకన్నా ఇదే బాగుంది. ఏం మ్యాటర్ వైద్య కళాశాలలో జనవరి 22 జాతీయ కృత్రిమ దంతాల అమర్చే విభాగంలో పనిచేస్తున్నటువంటి వైద్యులందరికీ మా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఒక విధంగా డిపార్ట్మెంట్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. గత వారం రోజులుగా వారు చేసేటువంటి కార్యక్రమాలు, మొన్న సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈ విభాగం ప్రధాన పాత్ర పోషించింది. డాక్టర్ ప్రసాద్ గారు వారి టీంకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు ఈ 22 సంవత్సరాల ఈ కళాశాలలో మొదటిసారి సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకోవటానికి ముఖ్య కారకులు మీ డిపార్ట్మెంట్ సార్. అది మేనేజ్మెంట్ ఐ అప్రిషియేట్. అండ్ ఆల్సో ఐ హ్యావ్ సీన్ అక్కడ ప్రదర్శించినటువంటి డిఫరెంట్ ఆర్ట్స్. మన విద్యార్థులు ఉన్నటువంటి ఆ టాలెంట్స్ని బయటికి తీసుకురావటం అనేది చాలా గొప్ప విషయం. చాలా బాగా చేశారు. మరి వారందరికీ మీరు ఆపర్చునిటీ ఇవ్వటం కూడా గొప్ప విషయమే. దాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. రెండవది, డాక్టర్స్ మామూలుగా ఏం చేస్తారంటే, మొన్న ఇటాలియన్స్ కూడా చెప్పారు, వైద్యులు ఏం చేస్తారంటే ఏదన్నా సమస్య వస్తే దానికి సిక్స్ చేస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ మన కళాశాలలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి అవగాహన కలిగించటం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా. ఈ సమస్య రాకముందే ప్రజల్లో అవగాహన కలిగించడం, విద్యార్థులు అవగాహన కలిగించడం కూడా చాలా గొప్ప విషయం. మరి ఈ వారం రోజుల్లో కూడా మీ డిపార్ట్మెంట్ చేయటం చాలా గొప్ప విషయం సార్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ వారం రోజులే కాకుండా ఇదే కార్యక్రమాలను ఇంకా విస్తృతంగా ఇంకా చేయవలసిందిగా నేను కోరుతూ, ఇంతకుముందు డెంటిస్ట్రీ, ఇప్పుడు డెంటిస్ట్రీ అయిపోయింది. ఎక్కడ చూసినా స్త్రీలే ఉన్నారు. సో వీళ్ళు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. సో అట్లానే డెంటిస్ట్రీ కూడా. సో దాన్ని మార్చేసాము, టర్మినాలజీ మార్చేసాము యాక్చువల్గా అయితే. సో ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై happiness and congratulations to Department of Prosthodontics, all the staff and all the PGs. No department runs without PGs, okay? So whatever we have done, whatever program we have made, whatever we are doing today, this is all because of my PGs. Because see, everyone will accept when I say prosthodontics is the difficult branch to do PG. The thing is, all other branches have they have clinical hours mostly, but we have the lab. 9 to 4 they have the clinics, again 4 to 6 or 4 to 8 they have to work on the lab. And even when they don't have the patient, the next day they have a lot of lab work to do. రోగాలకు గురిచేసే కీటకాలలో దోమ అతి ముఖ్యమైన కీటకమని, దోమల నిర్మూలన మనందరి సామాజిక బాధ్యతని, దోమ కొట్టకుండా ఉండాలంటే నీటి నిల్వలు ఎక్కువ రోజులు లేకుండా చూసుకోవాలని అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు సూచించారు. స్థానిక భీమడోలు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గుండుగోలను సందర్శించి వైద్యాధికారి డాక్టర్ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో అక్కడ చేరిన రోగులతో మాట్లాడుతూ, నీటి ద్వారా కొన్ని రకాల వ్యాధులు, అతిసారం, టైఫాయిడ్, కామెర్లు, గాలి ద్వారా కొన్ని రకాల వ్యాధులు, జంతువులు కరవడం ద్వారా కొన్ని రకాల వ్యాధులు
సంక్రమిస్తాయని, అలాగే కీటకాల ద్వారా ముఖ్యంగా దోమ ద్వారా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు, బోధకాలు, జికా ఫీవర్, ఎల్లో ఫీవర్ మొదలగు ప్రాణాంతక వ్యాధులు సంక్రమించే చిన్న కీటకం దోమమని, అది గృహాల్లో ఉండి మన రక్తం తాగి మనకే ప్రమాదకరమైన వ్యాధులు సంక్రమింపజేస్తుంది. కాబట్టి దోమల నిర్మూలన ప్రతి ఒక్కరు బాధ్యతగా గుర్తించి వారానికి ఒకసారి మంచినీటి నిల్వ ప్రాంతాలైన డ్రమ్ములు, తొట్టెలు, ట్యాంకులు కడిగి ఆరబెట్టి మూతలు పెట్టుకోవాలని, ఫ్రిడ్జ్ వెనక బాక్సు, ఎయిర్ కూలర్, పూల కుండీలు, రుబ్బురోలు ఎప్పటికప్పుడు పరిశుభ్రపరచుకోవాలని తెలిపారు. జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గాని, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గాని, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్, ఆరోగ్య ఆశా కార్యకర్తలను సంప్రదించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 63 రకాల ఉచిత రక్త, మూత్ర పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. డెంగ్యూ, మలేరియా పరీక్షలు కూడా నిర్వహిస్తారని, జ్వరం వస్తే అసలు అశ్రద్ధ చేయకుండా వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఇందిర, హెల్త్ సూపర్వైజర్లు రామకృష్ణ, నవీన, హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు, గోపాలకృష్ణ, ఆరోగ్య కార్యకర్త పూర్ణావతి, జ్యోతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్న కీటకమా పెద్ద కీటకం? అది చాలా చిన్న కీటకం. దాని కాటు ఎవరికైనా కనిపిస్తుందా? కాటు దోమ కనిపిస్తుందా? మన కంటికి కనిపిస్తుంది దోమ కాటు. కానీ దాని ద్వారా వచ్చే వ్యాధులు ఏంటంటే ప్రమాదకరమైన వ్యాధులు. ప్రపంచంలో ఎక్కువ వ్యాధులు దోమ కుట్టడం వల్లే ఎక్కువ వ్యాధులు సంక్రమిస్తున్నాయి. కోట్ల మంది మలేరియా జ్వరాలతో మన ఏరియా లేదు, కానీ ఎక్కువ గిరిజన ప్రాంతాల్లో మలేరియా జ్వరాలు ఉంటాయి. పల్ల ప్రాంతాలు, డెల్టా ప్రాంతాల్లో డెంగ్యూ జ్వరాలు ఉంటాయి, చికెన్ గున్యా జ్వరాలు ఉంటాయి, బోధకాలు ఉంటాయి, కొందరికి మేడాఫ్ జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందువల్లే దోమలను నివారించడానికి ప్రభుత్వం వారు కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంది. సాయంత్రం పొగేయడం కానీ, మా డ్రైన్లో మందు కొట్టడం కానీ, మీ గృహాల్లో మందు కొట్టడం కానీ. అలాగే మనకు వచ్చే వ్యాధులు, డెంగ్యూ జ్వరం వచ్చినాకే సామాన్య జ్వరమా? జ్వరం సాధారణ జ్వరమే, కానీ అది అసెట్ చేస్తే ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయి ప్రాణాపరిస్థితి అవుతుంది. డెంగ్యూ జ్వరం సాధారణ జ్వరం, దాని మందులు లేవు. అసెట్ చేస్తే కాస్ట్లీ జ్వరం. ప్రైవేట్ హాస్పిటల్. హేలాపురి బాలోత్సవం పిల్లల సంబరాల 5వ కార్యక్రమం 23వ తేదీ ఉదయం నుండి 26వ తేదీ సాయంత్రం వరకు జరుగుతుంది. హేలాపురి బాలోత్సవం ఆహ్వాన సంఘ చైర్పర్సన్ నిర్మల, అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి దేవరకొండ వెంకటేశ్వర్లు ఈ విషయాలను తెలియజేశారు. అన్నయ్య భవనం నందు బాలోత్సవం ఆఫీస్ వద్ద బుధవారం జరిగిన బాలోత్సవం సన్నాహాల ఏర్పాట్ల కార్యక్రమంలో వారు మాట్లాడారు. శ్రీమతి అడుసుమిల్లి నిర్మల మాట్లాడుతూ 2019 నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. హేలాపురి బాలోత్సవానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, పెద్దలు, దాతల నుండి అపూర్వమైన స్పందన వస్తుందని అన్నారు. వట్లూరులో ఉన్న సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్ నందు జరుగుతుందని తెలిపారు. 69 అంశాల్లో నర్సరీ నుండి 10వ తరగతి విద్యార్థులు తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించే వేదికగా బాలోత్సవం కొనసాగుతుందని అన్నారు. 23వ తేదీ ఉదయం 10 గంటలకు కరెన్సీ నోట్లు, ఫ్యాన్సీ కాయిన్స్, మోటివేషన్ ఎగ్జిబిషన్ ప్రారంభంతో బాలోత్సవ కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు. ఆహ్వాన సంఘ అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఎగ్జిబిషన్ను డిఆర్డీఏపీడీ డాక్టర్ విజయరాజు ప్రారంభిస్తారని తెలిపారు. అందరికీ నమస్కారం. హేలాపురి బాలోత్సవం ఆహ్వాన సంఘం కమిటీ తరపున విజ్ఞప్తి, 23, 24, 25, 26 తేదీల్లో సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో సిఆర్రెడ్డి ఆడిటోరియం దగ్గర 4 రోజుల పాటు హేలాపురి బాలోత్సవం పిల్లల సంబరాలు 5వ కార్యక్రమం జరగబోతోంది. రేపటి నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. 24, 25 తేదీల్లో ఏలూరు పరిసర ప్రాంతాల్లోని 170 స్కూల్స్ నుంచి 9,000 మందికి పైగా పిల్లలు 69 అంశాల్లో ప్రతిభా ప్రదర్శనలు ఇవ్వడానికి వస్తూ ఉన్నారు. 24వ తేదీ ఉదయం జిల్లా కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. రేపు ఉదయం ఎగ్జిబిషన్ని డాక్టర్ రావి గోపాలకృష్ణ గారు, డిఆర్డీఏపీడీ విజయరాజు గారు ప్రారంభిస్తారు. ఈ రోజున బాలోత్సవం ఆఫీసులో సన్నాహాలు జరుగుతున్నాయి. రేపటి నుంచి జరిగేటువంటి బాలోత్సవ కార్యక్రమాలు 24, 25 తేదీల్లో జరిగే పిల్లల సంబరాలని అందరూ విజయవంతం చేయాలని సహకరిస్తున్న పెద్దలు, సంస్థలు, సంఘాలు, టీచర్లు, స్కూల్స్ యాజమాన్యాలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. మరి హేలాపురి బాలోత్సవం 5
పిల్లల సంబరాలు ఈ నెల 24, 25 శుక్రవారం, శనివారం పట్లూరులోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో నిర్వహించబడుతున్నాయి. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి దాదాపు 160 స్కూల్స్ విద్యార్థులు అప్లికేషన్లు పంపించారు. దాదాపు 9,000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. రిజిస్ట్రేషను, అలాగే ఐడెంటిటీ కార్డ్స్, ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి విద్యార్థులందరికీ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. మరి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అపుస్మా రాష్ట్ర కార్యవర్గం వారి ఆదేశాల మేరకు జోన్ మరియు జిల్లా స్థాయిలో ఆటల పోటీలు దెందులూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న 4 మండలాల ప్రైవేట్ స్కూల్స్ దాదాపు 30 స్కూల్స్ ఉండగా అందులో దాదాపు అన్ని స్కూల్స్ విద్యార్థులు వివిధ ఆటల పోటీల్లో పాల్గొన్నారు. బుధవారం ముగింపు రోజు కావడంతో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అపుస్మా రాష్ట్ర సలహాదారులు సిద్ధార్థ విద్యా సంస్థల చైర్మన్ కోనేరు సురేష్ బాబు కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులు చదువుతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యమని, తద్వారా దేహదారుఢ్యం, ఆరోగ్యంతో పాటు మానసిక ప్రవర్తనలో మార్పు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దైనందిన జీవితంలో ఆటలనే కార్యక్రమం ఖచ్చితంగా అలవర్చుకోవాలని తెలిపారు. గౌరవ అతిథులు అపుస్మా పూర్వ జిల్లా అధ్యక్షులు గుర్రం బుల్లబ్బాయి, ప్రస్తుత జిల్లా అధ్యక్షులు శివకుమార్ మరియు పూర్వ జిల్లా కోశాధికారి రవికుమార్ పాల్గొని చిన్నారులను అభినందనలు తెలియజేశారు. దెందులూరు నియోజకవర్గం జోన్ అధ్యక్షులు ఎస్ఎస్ రాజు మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం తెలియజెప్పడానికి ఇలాంటి పోటీలు స్నేహ వాతావరణంలో నిర్వహించడం వల్ల చిన్నారులు అందరికీ చక్కని మానసిక వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. జోన్ సెక్రటరీ తంబి అన్ని ఆటల పోటీలను పర్యవేక్షణ చేస్తూ చిన్నారులకు ఎప్పటికప్పుడు ఉత్సాహపరిచారు. జోన్ ట్రెజరర్ బట్టు జయరాజు ఆటల సమయంలో చిన్నారులను ఎంతో జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా ఆద్యంతం పర్యవేక్షణ చేశారు. ఏం చెప్పండి మేడం, గ్రూప్ కూడా దిగండి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అనగానే చదువులో ఎప్పటి నుంచో మంచి ర్యాంక్స్ ఉన్నాయి, మంచి పొజిషన్స్కి రీచ్ అవుతున్నారు పిల్లలు. కానీ కొంచెం ఆటపాటల్లో వెనకబడుతున్నారు అనేది ఒక నింద మన మీద ఉంది. కానీ గడిచినటువంటి కొద్ది సంవత్సరాలుగా దాని మీద కూడా శ్రద్ధ పెడుతూ ఈ విధంగా ఏదైతే జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకి ఏ విధంగా స్పోర్ట్స్ గేమ్స్ జరుగుతుంటాయో మనకు కూడా ప్రైవేట్ స్కూల్స్ కూడా ఈ విధంగా కండక్ట్ చేస్తూ అసోసియేషన్ వాళ్ళు ఒక చక్కని భూమికని నిర్వర్తిస్తున్నారు. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ఫర్ 2025. ఈరోజు మీరందరూ ఆల్రెడీ విన్ అయ్యి వచ్చారు కదా. నెక్స్ట్ కూడా మీరందరూ విన్ అవ్వలేరు. అందులో కొంతమంది విన్ అవుతారు, ఇంకొంతమంది డిస్ట్రిక్ట్ వెళ్ళబోతున్నారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. చాలా స్కూల్స్ నుంచి వచ్చారు, మనమంతా ఒకటే. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.